వెన్నెల నువ్వా? వినీత్ ఏమైనా కలిసాడా? కలవలేదు. పిలుస్తుండగానే కారెక్కేసి వెళ్ళిపోయాడు. మీకేమైనా చెప్పాడా? చెప్పాడా అంటే నాతో ఏం చెప్పలేదు. ఏవో కొన్ని ప్రశ్నలు అడిగాడు, వాటికి సమాధానం చెప్పా. ప్రశ్నలా? అంటే వెన్నెల వేణు కలిసి ఉంటున్నారని అడిగాడు. కలిసి ఉంటున్నారని చెప్పాను. ఇక్కడ జరుగుతుంది అదే కదా. కానీ ఇది ఎందుకో చాలా ఫీల్ వెళ్ళిపోయాడంటే నాకేం అర్థం కావట్లా. సార్, మీకోసం మీ ఫ్రెండ్స్ వచ్చారు. వేణు వెన్నెల పంపించమంటారా? నో, ఇప్పుడు కొంచెం వర్క్ లో ఉన్నాను. నేనే వాళ్ళని కాంటాక్ట్ చేస్తానని చెప్పు. ఓకే? అలాగే సార్. ఏరా, నిన్ను కలవడానికి తొక్కలో అపాయింట్మెంట్ కావాలరా? పాప రిసెప్షనిస్ట్ కొత్త అమ్మాయి కాబట్టి బతికిపోయింది. లేకపోతే ఈ వేణు కూల్, వర్క్ లో బిజీగా ఉన్నాను రా. అందుకే ఎవరొచ్చినా డిస్టర్బ్ చేయొద్దని నేనే చెప్పాను. వినీత్, ఎలా ఉన్నా? ఉన్నాను, బానే ఉన్నాను. ఐఎమ్ ఓకే. రే, నీకోసం మా ఇద్దరు కళ్ళు కాయలు కాసి కాయలు పళ్ళు అయిపోయి పళ్ళు రాలిపోయి స్టేజ్ లో వెయిట్ చేస్తుంటే మాకిద్దరికి హ్యాండ్ ఇచ్చి నువ్వు ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేస్తావరా? ఏంట్రా, అవుట్ ఆఫ్ కంట్రీ అయితే అవుట్ ఆఫ్ మెమరీయా? వేణు, మీరిద్దరూ కలిసే ఉంటున్నారట కదా? అవునరా, పాపం తన ఫ్లాట్ లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. నేను అడుగుతున్నది ఉండలేకపోవడం గురించి కాదు, కలిసి ఉండడం గురించి. అవును, కలిసే ఉన్నాం. డియర్ వినీత్, నీకోసం ఎంతో ఎదురు చూశాను. నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. ఎటువంటి పరిస్థితుల్లో వేణు ఫ్లాట్ లో ఉండాల్సి వచ్చిందో నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నీరజ్ బాయ్ ఫ్రెండ్ నాతో మిస్బిహేవ్ చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో వేణు ఫ్లాట్కి వచ్చాను. నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నీకు ఫోన్ చేయలేదురా. వేణు గురించి నీకు తెలుసుగా, చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆ రోజు నువ్వు వెళ్ళగానే ఎయిర్పోర్ట్కి వచ్చిన వేణు తన బర్త్డే గిఫ్ట్ గా ఏమడిగాడో తెలుసా? తనని పెళ్లి చేసుకోమని. ఎలా రియాక్ట్ కావాలో నాకు అర్థం కాలేదు. నువ్వు చెప్తే వేణు హర్ట్ అవుతాడేమో అని భయపడ్డాను. నువ్వు వచ్చాక నువ్వే వేణుని కన్విన్స్ చేస్తావులే అనుకున్నాను. నువ్వు వచ్చావు, నన్ను అపార్థం చేసుకున్నావు. ఇది చదివాక నన్ను అర్థం చేసుకుంటావు కదా. ఐ లవ్ యూ రా, నీ వెన్నెల. వినీత్, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడడానికి ఇది పర్సనల్ ఛాంబరు కాదు. నాకంత టైము లేదు. కోపమా? ఆనందం, పట్టలేకపోతున్నాను. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదని నాకు తెలుసు. అందుకే నా మనసులో భావాల్ని రాసి తీసుకొచ్చాను. కనీసం ఉత్తరం తీసుకోవడానికి కూడా టైం లేదా? ఓకే, అంటే వెళ్ళిపోమన్నా? నీకు ఇక్కడ ఉండాలని ఉంటే ఉండు, నేనే వెళ్ళిపోతాను. నో ప్రాబ్లం. వినీత్, ఉండండి సార్, మా సార్ వచ్చేస్తారు. రానివయ్యా, నేనే రావద్దాం లేదే, నేను వెళ్తున్నాను. అదిగా సార్, నన్ను తిడతారు సార్. ఉండండి సార్, వెళ్ళే టైం అయిపోయింది. అదిగో మా సార్ వచ్చేస్తారు. మీకోసమే సార్ మీటింగ్. సారీ. ఏ రోజు ఎవరికి సారీ చెప్పని ఓకే రాజా ఈ రోజు మీకు సారీ చెప్తున్నాడు. చాలా అరుదైన సంఘటన. కంగ్రాట్స్. నాకు కావాల్సింది సారీ కంగ్రాట్స్ కాదు, ప్రపోజల్. ఓకే మిస్టర్ వినీత్, అది డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఓకే రాజా వచ్చే సమయానికి మీరు వెళ్ళిపోతున్నారు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నేను వెళ్లే టైంకి మీరు వస్తున్నారు. టూ బ్యాడ్. ఓకే, ఇద్దరం క్షణం తీరిక లేని మనుషులు. కలిసేది క్షణమే అయినా కావాల్సిన పని జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. ఓకే, ఐ లుక్ ఇంటు ఇట్. బాయ్ బాయ్. రండి సార్. ఓ అది కాదు, రండి సార్. గురూజీ, ఈ వినీత్ పెద్ద జిఎం లో ఉన్నాడు. స్టూపిడ్. వినీత్ వి కన్స్ట్రక్షన్స్ కి జిఎం కాదు, చైర్మన్. అంటే నా ఉద్దేశంలో మీరు జిఎం అంటే గర్ల్స్ మేనేజర్ అంటారు చూసారు, అలా నాకన్నా పెద్ద జిఎం లో ఉన్నాడు. అంటే దీంట్లో ఏదో లెటర్ ఉంది. లెటరు వెన్నెల హ్యాపీగా వేణుగాడు ఫ్లాట్ లో సెటిల్ అయింది. కానీ ఇంకా వినీత్ ని లవ్ చేస్తోంది. టెలీ సీరియల్ టైప్ లో తన మనసులోని బాధనంతా ఈ లెటర్ లో కక్కేసింది. జనరల్ గా ఈ ఓకే రాజా తలకాయలు మారుస్తాడు, కానీ ఈ గేమ్ లో కేవలం లెటర్స్ మారుస్తాడు. ఈ దెబ్బతో ఆ వేణు అండ్ వినీత్ అవుట్, ఈ ఓకే రాజా ఇన్ అండ్ విన్. హలో, ఓకే రాజా హియర్. మిస్టర్ వినీత్, నేను మీకు ఇచ్చిన ఫైల్ ఏంటి మీ ఫైలా చూసారా? ఇంకా చూడలేదు. యా, విల్ యూ సెండ్ ఇట్ నౌ?
వెంటనే పంపించమంటారా? ఓకే ఓకే, ఐఎమ్ సెండింగ్ ఇట్ నౌ. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ పరిస్థితిని అర్థం చేసుకో. హాయ్ వినీత్. ఏ వినీత్, నిన్నే. ఏంటి? జస్ట్ 5 minutes రా. ఏంటి మాట్లాడు? వేణుకి ఏం చెప్తాం? దేని గురించి? అదే నాతో పెళ్లికి వేణు ప్రపోజ్ చేశాడే దాని గురించి. నీ మనసులో ఉన్నది చెప్పు. దట్స్ ఆల్. నా మనసు నీకు తెలుసుగా. తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కోరినట్టే ప్రస్తుతం పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. వినీత్, నా మీద నీ కోపం రావచ్చు, కానీ దానికి ఓ లిమిట్ ఉంది. కోపానికే కాదు, స్నేహానికి, ప్రేమకు కూడా ఒక లిమిట్ ఉంటుందని నాకు నిన్ననే తెలిసింది. అర్థం కాకుండా మాట్లాడడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? అర్థం కాకుండా బిహేవ్ చేసే నీలాంటి వాళ్ళని చూసినప్పటి నుంచి. వేణుకి నువ్వు చెప్తానే బెటర్. అవును, అప్పుడే వాడికి మన మీద డౌట్ రాదు కదూ. సరే, ఇద్దరం కలిసే చెప్దాం. ఏమని? వేణు, వెన్నెల నీకు కరెక్ట్ చాయిస్ అని. అసలు నేను రాసిన ఉత్తరం చదివావా? చదివాను 100 times. అయినా పరిస్థితి అర్థం కావట్లేదు. అంతా తెలుసుకుని కూడా ఈ మాట్లాడుతున్నావా? ఎవరిపైన ఇష్టం ఉందో లేదో డిసైడ్ చేసే రైట్ నీకుంది, కానీ ఒక ఫ్రెండ్ దగ్గర యాక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావే, దట్ ఈస్ రాంగ్. మనిషిని చంపడానికి కత్తులు బాంబులు అవసరం లేదు, ఒక్క మాట సరిపోతుందని నాకు ఇప్పుడే అర్థమైంది. నాకు అర్థమైంది అదే, కానీ రేపు ఏదైనా తేడా వస్తే నేను తట్టుకోగలను, వేణుగారు తట్టుకోలేడు. బాయ్. అయ్యా, నీళ్ళు లేక మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. తమరే ఏదైనా సాయం చేయాలి బాబు. ఓ పని చేయండి, ఈ ఫ్లాట్స్ అన్ని కూలగొట్టి ఓ చెరువు కట్టుకోండి. ఫ్లాట్స్ కూలగొట్టడానికి అయ్యే బుల్డోజర్ ఖర్చు నేను భరిస్తాను. మీకోసం ఏం చేయడానికైనా ఈ చంద్రసేనారెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఎవడాయుడు కొంపలు కూలగొట్టమంటాడు? బావా, వినీత్, ఓ ఇక్కడున్నావా? రేపు నువ్వు మా ఇంటికి వస్తున్నావురా? నువ్వు పిలిస్తే రేపటిదాకా ఎందుకురా, ఇప్పుడైనా వస్తాను. నా జీవితంలో మేజర్ ఈవెంట్స్ ఇంతవరకు నీకు తెలియకుండా ఏమైనా జరిగినాయా? మరి రేపు నాకు తెలియకుండా ఏం జరగబోతుందో అదే చెప్పను. రేపటిదాకా సస్పెన్స్ లో నువ్వు గిలగిలా కొట్టుకోవాలి, వచ్చాకే తెలుస్తుంది. ఎన్నాళ్ళ నుంచో వీడిని పోరు పెడుతుంటే ఇన్నాళ్ళకి వీడి మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నిజానికి వేడు మా బిడ్డే అయినా వాడి గురించి మాకన్నా ఎక్కువగా మీ అందరికీ తెలుసు. వాడికి పెళ్ళంటే ఊరుకో యశోదా, ఊరుకో, బాధపడకు. పెళ్ళైతే అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. అబ్బా, మీ ఓవర్ యాక్షన్ ఆపండి. నా కంట్లో ఏదో నలకపడి నేను నలుపుతుంటే మీ గోలేంటి? ఏం లేదు బాబు, వీళ్ళిద్దరి సంగతి, అదే పెళ్లి గురించి మీ అందరి అభిప్రాయం తెలుసుకుందామని ఇక్కడ పిలిపించానయ్యా. హాయ్. రే, ఇప్పుడా రావడం? కూర్చోరా. సారీ అంకుల్, లేట్ అయింది. వినీత్, లేట్ అయినా రైట్ టైంకి వచ్చావు. యూత్ ని అర్థం చేసుకోలేము. ఎవరిని లవ్ చేస్తారో, ఎవరిని ఫ్రెండ్స్ అనుకుంటారో అంతా కన్ఫ్యూజన్. కాబట్టి వెన్నెల మా ఇంటి కోడలు కాబోతుంది. మీలో ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. అరే, నేను ఇప్పుడే ముంబై నుంచి దిగాను. రూమ్ లో మెసేజ్ ఉంది, వేణుగారి ఫ్లాట్ లో మీటింగ్ ఉన్నాయి. కొంపదీసి అంకుల్ పిచ్చి మొక్కలు తిని పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తారు. సారీ అంకుల్, జోక్, ఊరికే కామెడీ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ నేను చెప్తా. నువ్వు ఆగు, నువ్వు ఇక్కడ నేను చెప్తా. చెప్పరా ఏం జరుగుతుంది ఇక్కడ? నిశ్చితార్థం. ఎవరికి? ఎవరితోటి? మన వేణుకి వెన్నెలకి. ఏంటి అంత షాక్ అయ్యా? దుబాయ్ మీద అమెరికోడు బాంబు వేసినంత గౌరవం రా ఇది.
అంటే 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 వీడిప్పుడే ముంబై నుంచి వచ్చాడు కదా, షాక్ లో అలా మాట్లాడుతున్నాడు, పిచ్చాడు. షాక్ అయిన మాట వాస్తవం వేరా, కానీ ముంబైలో జరిగిన దాని కాదు, ఇక్కడ జరుగుతున్న దానికి. ఏ ఈ పార్టీ సరిపోలేదా? తర్వాత వేణుగాడు మనకి మందు పార్టీ ఇస్తారు కదా. నువ్వు ఊరుకోరా. వెన్నెలా నువ్వు ఒప్పుకున్నావా? రే రే మెంటలా నీకు? ఒప్పుకోకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటుంది? దుబాయ్ విషయమే కదా. కాదు. రే రే నా మీదొట్టే ఇంకేం మాట్లాడదు నువ్వు. నేను నేను దుబాయ్కి పంపిస్తాను కదా. మర్చిపో, అంతా మర్చిపో. రిలాక్స్. ఏంట్రా ఎప్పుడు దుబాయ్ దుబాయ్ అంటాడు?